హాయ్ వివర్స్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మొన్న అది మన ఆస్ట్రేలియా వర్సెస్ శ్రీలంక మధ్య ఫస్ట్ టెస్ట్ అయింది కదా. సో అయితే మనము పీసీటీ అప్డేట్ చేయడం మర్చిపోయాను అనమాట. సో సారీ ఫ్రెండ్స్, కొన్ని అనివార్య కారణాల వల్ల లేట్ అయిపోయింది. చేద్దాం అనుకుంటున్నా కానీ వర్క్ లోడ్ వల్ల కొంచెం చేయలేకపోయాను. సో చోటు చేసుకున్న పాయింట్ టేబుల్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో ముందుగా నెంబర్ 1 సౌత్ ఆఫ్రికా 69.44. ఆస్ట్రేలియా వచ్చేసి 63.73 నుంచి 65.74కి అయితే వాళ్ళ యొక్క పీసీటీ మెరుగైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శ్రీలంక పైన ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించిన విషయం అందరం చూసాం. ఆ తర్వాత ఇండియా నెంబర్ 3 50.00, నెంబర్ 4 న్యూజిలాండ్ 48.21, నెంబర్ 5 ఇంగ్లాండ్ 43.18, నెంబర్ 6 శ్రీలంక వచ్చేసి 45.45 నుంచి 41.67కి అయితే వాళ్ళ యొక్క పీసీటీ పడిపోయిందని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ నెంబర్ 7 బంగ్లాదేశ్ 31.25, నెంబర్ 8 వెస్టిండీస్ 28.21, నెంబర్ 9 పాకిస్తాన్ 27.98. సో ఇవి ఫ్రెండ్స్ అప్డేట్ అయిన పీసీటీస్ మీకు ఏ విధంగా అనిపించాయి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ టెస్ట్ మ్యాచ్లో శ్రీలంక వర్సెస్ ఆస్ట్రేలియా, దాంట్లో శ్రీలంక ఏమైనా కంబ్యాక్ ఇస్తుందా లేదా ఆస్ట్రేలియానే సిరీస్ కైవసం చేసుకుంటుందా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.